ధైర్యంగా గే అని ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. సో మీరెందుకు అంత డేర్ చేశారు? అది ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను గేని అని ఆడియన్స్‌కి గాని, ప్రజలకు గాని చెప్పడానికి రీజన్ ఏంటి? ఓకే. సో, చాలా మంచి ప్రశ్న రాజేష్ గారు. ఎందుకనంటే మీరు ఇందాక చెప్పారు. చాలా వరకు వీడియోస్ అన్నీ గూడా ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవ్వడం, ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌కి సంబంధించి. సో, ఆ ఇంటర్వ్యూస్‌లో మీకు ఒక సందర్భాన్ని నేను మన ఇంటర్వ్యూతో ప్రారంభించుకుంటూ నేను షేర్ చేసుకుంటాను. ఓకే. నేను ఒక పని మీద మంచిర్యాల వెళ్తున్నాను. అక్కడ ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కోసం అనేసి. ఆ ప్రయాణంలో ఉండి నేను తిరిగి వస్తుండగా మా మదర్ కాల్ చేశారు. మా మదర్ కాల్ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూస్‌లో వచ్చే కింద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివి తనొక మాట అన్నారు. "ఏంటి అన్ని రకాలుగా బూతులు మాట్లాడుతున్నారు. అన్ని రకాలుగా నెగెటివ్ కామెంట్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఇదంతా? ఆ నెగటివిటీ అంతా నువ్వెందుకు తీసుకోవాలనుకుంటున్నావు? సమాజంలో ఉన్న నెగటివిటీ. ఒక ఫ్యామిలీగా యాస్ ఎ మదర్‌గా నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను. నీకు నువ్వే యాక్సెప్ట్ చేసుకున్నావు. మనకిద్దరం సంతోషంగా ఉన్నాం. దాన్ని పోయే ఆ నెగటివిటీ అంతా మన నెత్తినేసుకోవడం ఎందుకు" అని ఒక ప్రశ్న వేశారు. నేను తనకు ఒకటే చెప్పాను. ఏదైతే వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారో, ఒక గే మగవాడు ఇలా ఉంటాడా? ఈ అభిప్రాయంతో ఉంటాడా? ఈ గుణాలతో ఉంటాడా? ఈ రూపురేఖలతో ఉంటాడా? అనేది ఒక ఆశ్చర్యం అనేది ఒక సమాజం వ్యక్తపరిచినప్పుడు, వాళ్ళు మొదటిసారిగా చూస్తున్నప్పుడు, వాళ్ళలో కలిగే రకరకాల భావాలన్నిటిని కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటాం కదా మనం. అదంతా కూడా వాళ్ళ కామెంట్స్ రూపంలో ఆ ఎక్స్‌ప్రెషన్ అంతా వాళ్ళు అక్కడే చేశారు. కానీ అది అనుకూలంగా చేయాలని నేను అనుకోను. ఎందుకనంటే స్వలింగ సంపర్కులు ఇప్పుడే కాదు, ఎన్నో దశాబ్దాలు, శతాబ్దాల కింద నుంచి మన భారతీయ సమాజం చరిత్రలోనే కామసూత్ర దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చరిత్ర. ఖజురహో గుళ్ళ మీద ఉన్నటువంటి స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి విగ్రహాలు అవే చరిత్రకి ఆధారం. ఆ రోజు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈ రోజు కూడా చాలా మందికి కూడా బహుశా తెలియకపోయి ఉండొచ్చు. కానీ మీరు అన్నట్టుగా ఒక గేగా యాక్సెప్ట్ చేసుకొని ఆ ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చినదంటే, అంటే సమాజంలో ఏవైతే ఒక భావజాలం ఉంటుంది. మనం ఒక పితృస్వామ్య వ్యవస్థ నుంచి మనం వచ్చాం. పురుషాధిక సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఒక కుటుంబంలో ఒక మగపిల్లవాడు పుట్టాడు అంటే వాడు పెరిగి పెద్దయ్యి ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక ఇంటికి అల్లుడుగా అయ్యి, ఆ తర్వాత ఒక ఎవరినైనా పిల్లల్ని వారసత్వంగా కనించేసేసి ఒక కొడుకుగా తన బాధ్యతలన్నీ నెరవేర్తించుకోవాలనేది చాలా వరకు సమాజంలో ఉండేటువంటి బాధ్యత. ఇది మనకుండే. కానీ ఆ కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడట్లేదు, ఇంటికి కోడల్ని తీసుకురావాలనుకోవడం లేదు, ఒక పురుషుడిగా ఉండి ఇంకొక పురుషుని ఇష్టపడుతున్నాడు అనేటప్పుడు ఖచ్చితంగా అక్కడ తల్లిదండ్రులలో ఎక్కడ లేనటువంటి ఒక కోపం, ఒక వ్యతిరేకత, ఒక భయం, ఒక అసహనం, ఒక అసహ్యం ఇవన్నీ ఎదురవుతాయి. ఇవన్నీ ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు అనేది ఆ సమాజంలో తల్లిదండ్రుల మధ్య, సమాజం మధ్య ఆ మగవాడు ఎదుర్కొంటాడు అనేది ఒక పెద్ద సవాలు. అయితే గతంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మన ఈ హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయాలన్నటువంటి పిటిషన్ నడుస్తున్నప్పుడు మనకి యాక్చువల్గా యూకే నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా మనకు వచ్చినటువంటి ఒక చట్టం 377 అనేది. అది స్వలింగ సంపర్కులు ఎవరైనా ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు కానీ శారీరకంగా లైంగికంగా గనక కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని 7 సంవత్సరాల పాటు కఠిన కారాగార జైలు శిక్ష విధించే చట్టం. సో 2018 ముందు వరకు కూడా ధైర్యంగా నేను గేని, నేను స్వలింగ సంపర్కుడిని అని ఎవ్వరు కూడా చెప్పుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ చట్టం ఉంది కాబట్టి ఒక భయం, ఒక క్రిమినల్ గా పరిగణించింది కాబట్టి భయం. ఎప్పుడైతే 2018 ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, చారిత్రాత్మక తీర్పు, అంటే స్వలింగ సంపర్కులైన వ్యక్తులు వాళ్ళందరూ కూడా మనలాంటి సాధారణమైన మనుషులే, వాళ్ళ యొక్క లైంగికతను బట్టి మనం వాళ్ళందరినీ క్రిమినల్స్గా చూడాల్సిన అవసరం లేదనేది ఆ చట్టాన్ని ఎత్తేస్తూ ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. సో అక్కడ నుంచి మళ్ళీ 2025 వరకు, 2018 నుంచి 2025 వరకు ఈ 5-6 సంవత్సరాలు ఏంటంటే సమాజం ఎలా రెస్పాండ్ అవుతుంది ఒకవేళ చెప్తే, నన్ను కొట్టిద్దా, చంపేసిద్దా, లేకపోతే నా మీద ఏమైనా అసహించుకుంటుందా ఏంటనేది ఇవన్నీ బేరీజు వేసుకొని కొంత ధైర్యం తెచ్చుకున్న తర్వాతనే నేను గే అనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే సైలెంట్గా
ఎంతమంది స్వలింగ సంపర్కుల మహిళలైనా, పురుషులైనా వాళ్ళందరూ గూడా ఈ పెళ్లి చేసుకోవాలి అన్న ఒక సందర్భంలో చాలా అతలాకుతలమైపోయి, వాళ్ళందరూ కుటుంబాల దగ్గర విడిపోయి, లేదా బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని, మళ్ళీ అక్కడ కోర్టుల చుట్టూ తిరిగి విడాకుల కోసం ఇదంతా రకరకాలుగా చిందరబందర జీవితాలనిపిస్తాయి. అదేంటి దేని వలన అంటే సమాజానికి గే అంటే ఎవరు, లెస్బియన్ అంటే ఎవరు, ట్రాన్స్జెండర్ అంటే ఎవరు, బైసెక్షువల్ అంటే ఎవరు అనేది ఒక వ్యత్యాసం తెలియకపోవడం. అందుకొరకు మాత్రమే నేను అంటే ఎవరు అనేది సమాజానికి తెలియదు కాబట్టి నా పరిచయంతోటే, నా ముఖ పరిచయంతోటే నేను అది అందరికీ ఒక అవగాహన తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఆ ధైర్యాన్ని నేను తెచ్చుకున్నాను. సో మా అమ్మ అనుకునేటట్టుగా ఆ నెగటివిటీ అంతా కూడా నేను భరించడానికి సిద్ధమై సమాజంలో నా మొహం చూయిస్తూ, నా మాటలు వాళ్ళకి వినిపిస్తూ, ఆ నెగటివిటీ అంతా తీసుకొని వాళ్ళ పట్ల కొంత మార్పునైతే నేను తీసుకొచ్చే విధంగా మొదలుపెట్టిన ప్రయత్నం. రైట్. అండ్ గేకి ట్రాన్స్జెండర్కి ఏంటి డిఫరెంట్ అంటే కొంతమంది తెలియని వాళ్ళ కోసం అది ఏంటి ఆ డిఫరెంట్ ఏంటి? సో చాలా మంది గే అంటే అనుకునేది ఏంటంటే చాలా అమ్మాయిగా, ఆడతనంతో, చాలా ఫెమినైన్గా, అదేమంటారు చాలా ఏమంటారు అంటే చాలా సెక్షువలైజ్డ్గా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటారు, చాలా వయ్యారంగా ఒంపు సొంపులుగా ఉంటారు, ఒక మగవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే ఎలా ఉంటారు అనేది కామన్గా అందరికీ ఉండేటువంటి ఒక అభిప్రాయం. కానీ గే అంటే ఎవరు అనంటే ఒక పురుషుడు ఇంకొక పురుషుడిని మానసికంగా, శారీరకంగా, లైంగిక పరంగా ఇష్టపడేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తితోటే అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ సమాజంకి ఏంటనంటే గే అని అనగానే మనం సినిమా ప్రభావం వల్ల కానీ, మిగతా వాటి ప్రభావం వల్ల కానీ అక్కడ కొంత నెగటివిటీ అనేది అయితే ఉంది. అయితే ఈ ట్రాన్స్జెండర్కి గేకి ఒక డిఫరెన్స్ ఏంటంటే గే అనేది వెస్టర్న్కి సంబంధించినటువంటి ఒక ఆంగ్ల పదం. తెలుగులో మనం స్వలింగ సంపర్కుడు లేదా స్వలింగ సంపర్క పురుషుడు, దాన్ని ఇంగ్లీష్లో గే అని అంటారు. ఈ స్వలింగ సంపర్క పురుషుడు ఎవరైతే ఉంటారో తను పురుషుడే, పుట్టినప్పుడు అబ్బాయిగానే పుడతారు, పెరిగి పెద్దయ్యాక కూడా అబ్బాయిగానే ఉండాలనుకుంటాడు, ప్యాంటు షర్ట్ వేసుకోవాలనుకుంటాడు, మీసం గడ్డాలే పెంచుకోవాలనుకుంటాడు, ఎక్కడ కూడా చీర కట్టుకోవాలనుకోడు, ఎక్కడ కూడా ఆడతనంతో ఉండాలని అనుకోడు, ఆడ ప్రవర్తన కూడా కలిగి ఉండాలని కూడా అనుకోడు. కానీ ఆడ ప్రవర్తన కలిగి ఉండడం అది ప్రతి ఒక్క పురుషుల్లో ఎంతో కొంత ఆ ఫెమినిటీ అనేది ఉంటుంది, అది అందంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. సో ఎప్పుడైతే గే మగవాడు, ఆయన కూడా ఒక మగవాడే, సర్వసాధారణంగా అందరి మగవాళ్ళగా ఆయన మగవాడే. ఈ గే మగవాడు ఏంటంటే ఇంకొక మగవాడిని ఇష్టపడతాడు కాబట్టి దానిని స్వలింగ సంపర్క మగవాడు లేదా గే మగవాడు అంటారు. అదే ఒక మగవాడు ఇంకొక ఆడ వ్యక్తిని గనక ఇష్టపడినట్లయితే ఆయన పరలింగ సంపర్క మగవాడు లేదా హెట్రోసెక్షువల్ మెన్ అనే దానికి భాషలో మాట్లాడతారు. కానీ ఇక్కడ ట్రాన్స్జెండర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో చిన్నప్పుడు అమ్మాయిగా పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత మగ లక్షణాలతో ఉండి పెరుగుతా ఉన్నప్పుడు అమ్మ ఇదేంటి ఆడపిల్లలాగా ప్రవర్తించట్లేదు, మగాళ్ళలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు, మొగరాయుడు లాగా ఉన్నారు అని చాలా కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు అంటా ఉంటారు. కానీ ఎక్కడ ఎక్కువ వివక్షత అనిపిస్తుంది అంటే ఒక మగ పిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తించి పెరిగి పెద్ద అయితే ఉన్నప్పుడు వీడేంటి 0.5 లాగా చాలా తేడాగా ఉన్నాడు అంటే ఒక ఆడపిల్ల మగపిల్లవాడిలాగా ప్రవర్తిస్తే సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఏముందిలే మారుతుందిలే ఆడపిల్ల పెరిగి పెద్ద అయ్యాక. కానీ అదే మగ పిల్లవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తా ఉంటే అమ్మో ముందు వీడు ఇలాగే ప్రవర్తిస్తా ఉంటే రేపొద్దున ఏదో మన ఇంటికి చెడ్డ పేరు తెచ్చేలాగున్నాడు, వీడిని మగపిల్లాడిలాగా ప్రవర్తించేలాగా మనం మార్చే విధంగా మనం ఉంచాలి అనేది ఒక అభిప్రాయం ఉంటుంది. సో ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరంటే ఆడపిల్ల నుంచి మగపిల్లవాడిలాగా లేదా మగపిల్లాడి నుంచి ఆడపిల్లవాడిలాగా మారేందుకు వాళ్ళ శారీరకంగా మానసికంగా ప్రయత్నం చేసి సర్జరీల ద్వారా కానీ లేదా వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు సామాజికంగా ఒక సొసైటీలో ఎలా బ్రతకాలనుకుంటున్న ఆ మార్పు వల్లనే ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు ఉంటారు. ఇక్కడ మగవాడు గే మగవాడైనా పరలింగ సంపర్క మగవాడైనా మారాలని అనుకోరు. వాళ్ళు ఎలా పుట్టారో వాళ్ళు అలాగే ఇష్టపడతారు. ట్రాన్స్జెండర్ అనంటే పుట్టినది ఏదైతే లింగం ఉంటుందో దానికి భిన్నమైనటువంటి లింగంగా మార్చుకోవాలి అన్న అభిప్రాయం ఎక్కడైతే వాళ్ళకి వచ్చి ఉంటుందో వాళ్ళని
ట్రాన్స్జెండర్ వ్యక్తులు అని అంటాం. సో చాలా వరకు ఏంటంటే ఇది మనకు ఈ వ్యత్యాసం తెలియదు కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ట్రాన్స్జెండర్స్ లో కూడా 2 రకాలు, మీకు ఇందాక చెప్పాను. ఆడపిల్ల దగ్గర నుంచి మగపిల్లవాడిలాగా, మగపిల్లాడి దగ్గర నుంచి ఆడ వ్యక్తిలాగా. ఇప్పుడు సమాజంలో మీరందరూ చూస్తూ ఉంటారు చాలా వరకు రైల్వే స్టేషన్ లో గానీ, సిగ్నల్స్ లో గానీ మగపిల్లాడి నుంచి ఆడపిల్లగా మారినటువంటి వ్యక్తులు వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఆడపిల్లల నుంచి మగపిల్లల మారిన వాళ్ళు ఎవరైనా మనకి చాలా సమాజం చాలా తక్కువ కనిపిస్తారు. ఖచ్చితంగా, ఎందుకనంటే వాళ్ళు రావడానికి చాలా భయపడతా ఉంటారు. ఇప్పుడు సమాజం ఏం చేస్తుందంటే ఒక ఆడపిల్ల మగపిల్ల వాళ్ళగా ప్రవర్తిస్తా ఉంటే మారుతుందిలే తను అని ఇంట్లోనే పెట్టుకుంటారు. కానీ అదే మగపిల్లవాడు ఎప్పటికీ మారట్లేదు, అలాగే ఉన్నాడు అని అంటే అమ్మో ఇంట్లో పెట్టుకుంటే మనకెందుకు ఇది వచ్చింది అనేసి నానా రకాలుగా హింసలు పెట్టేసరికి ఇంట్లోంచి వాళ్ళు మగపిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక బయటకు వచ్చేసేసి, బయటికి రాగానే వాళ్ళకి కనిపించేది ఏంటి అని అంటే భిక్షాటన, సెక్స్ వర్క్, బయట కనిపించేటువంటి ట్రాన్స్ గ్రూప్స్. సో ఇంకొకటి మార్పు చాలా మందికి తెలియదు ఏంటంటే బయట ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ చాలా మంది హిజ్రా అనే ఒక కల్చర్, ఒక పరంపరని వాళ్ళ ఒక కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. ఆ కల్చర్ ఒక ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మగపిల్లాడుగా ఉండి ఆడపిల్లగా ప్రవర్తిస్తూ మారి వాళ్ళకి చీర, వాళ్ళకి నచ్చినటువంటి ఆడబట్టలు కట్టుకొని ఉండాలి, లేడీస్ లాగా ఉండాలని అనుకునే వాళ్ళ దగ్గర ఏంటంటే బ్రతుకు తెరువు కోసం బ్రతకడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే వాళ్ళకంటూ పూజించడానికి ఒక మతపరమైనటువంటి విశ్వాసంలో అంటే వాళ్ళకు కొన్ని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా, ఒక గుంపుగా, సమూహంగా, ఒక యూనిటీగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే నాచుగాన, పాడుతూ ఆడుతూ డోలక్ తీసుకొని ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్న చోట్ల కానీ, ఎక్కడైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అయిన చోట కానీ అవతల వ్యక్తులను ఆనందింపజేసి దాని ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి డబ్బుల ద్వారా వాళ్ళు జీవనం చేయించడానికి ఉంటా ఉంది. సో ఇప్పుడు రాను ఏమైపోయింది అని అంటే ఒకప్పుడు పాతకాలం ఉన్న ట్రెడిషన్ ఇప్పుడు మారిపోయి అందరినీ బెదిరించి దాన్ని దోచుకునేటువంటి కల్చర్ వరకు వెళ్ళిపోయింది. చాలా వరకు మా ట్రాన్స్జెండర్ హిజ్రా సోదరులను వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే కాలం మారిపోతా ఉంది, చాలా మంది మమ్మల్ని ఫేక్ చేసి వాళ్ళు డబ్బు చేసుకుంటా ఉన్నారు, మా కల్చర్ అంతా చెడిపోతుందని బాధపడుతూ ఉంటారు. సో ఒక గేకి, ఒక ట్రాన్స్జెండర్ పురుషుడికి, ట్రాన్స్జెండర్ మహిళకి, హిజ్రా కల్చర్ కి అన్నిటికీ కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలియని సమాజం కాబట్టి వాళ్ళందరినీ గంపగుత్తుగా ఒక ఆడ మగ వ్యక్తులకి కన్నా భిన్నంగా ఏదైనా ప్రవర్తన చూసారు ఏ వ్యక్తుల్లో అయినా అంటే వీళ్ళందరూ తేడాగాలు, వీళ్ళంతా అన్నటువంటి పదాలతోటి వాళ్ళకి నచ్చిన భాష, నచ్చిన పదాలతోటి అందరినీ సంబోధిస్తూ ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.